తల్లి గర్భంలో చిన్న అణువు, అక్కడ ఏ శరీరము లేదు. తల్లి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో ఏ మనిషికి నూలు పోగు లేదు. కులమని కానీ మతమని కానీ లేదు. ఏ ఒక్క వస్తువు కానీ ఏ ఒక్క వ్యక్తి పైన కానీ ఇష్టాయిష్టములు లేవు. మళ్ళా బయటకు వచ్చిన తర్వాత ఈ మనసు కొన్ని పదవుల్ని తీసుకుంటుంది. ఉదాహరణకి రష్యా ప్రధాని కాదు, నేను ఈ దేశానికి ప్రధాని అంటాను. ఉక్రెయిన్ గారికి ఈ దేశానికి నేను ప్రధాని అంటాను. ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుంది. గతంలో అలెగ్జాండర్ యుద్ధం చేశాడు, అశోకుడు యుద్ధం చేశాడు, హిట్లర్ యుద్ధం చేశాడు. మరి యుద్ధం చేయకముందు ప్రపంచం లేదు కదా. పోనీ యుద్ధం చేస్తున్నప్పుడు నిద్రపోయినప్పుడు కూడా ప్రపంచం లేదు కదా. మరి అటువైపు చనిపోయినప్పుడు వీళ్ళు నవ్వుతారు, వీళ్ళ సైన్యం చనిపో వాళ్ళు నవ్వుకుంటారు. మరి ఎవరైనా శాశ్వతంగా ఉన్నారా? చూడండి, ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా శ్మశానం దాకే వస్తారు, కానీ శ్మశానంతో నీతో పాటు రాదు కదా. కాబట్టి నీలో ఉన్న రాగద్వేషములే నీకు సుఖదుఖములుగా ఏర్పడతాయి. నీలో రాగము కానీ ద్వేషము కానీ లేనప్పుడు అందరూ సమంగానే ఉంటాము. ఇక్కడ పేదవాడని కానీ ధనవంతుడని కానీ పిఎం అని సీఎం అయినా కూలివాడినైనా మహాచక్రవర్తి అయినా ఈ మట్టిలో చూశారు కదా. ఊపిరి ఉన్నంత వరకే నేను గొప్ప నువ్వు గొప్ప. ఊపిరి పోగానే వల్లకాటిలో అందరూ సమానమే. ఈ భూమి మీద అంగుళం తేలేదు, పిడికెడు మట్టి తేలేదు. చూశారు కదా శ్మశానంలో. దీంట్లో ఎవరైనా పిడికెడు మట్టి తీసుకెళ్ళారా? ముఖ్యంగా నా భార్యకు, నా కొడుకు, కోడలకు, కూతురుకు, అల్లుడుకు, మనవడకు చూడండిరా. ఇదేగా నేను చెప్పేది. నా తల్లి చచ్చిపోయింది, శవాన్ని మసిని చూశాను. ఆ ఏది ఏ పార్టో చెప్పండి. సౌందర్య గారిని చూడండి, రాజశేఖర్ గారిని చూడండి, సద్దాం హుస్సేన్ గారిని. కాబట్టి పుట్టినవాడు గిట్టక మానడు. ఈ ప్రపంచంలో 500 కోట్ల మంది మిలిటరీతో కాపలా పెట్టుకున్నా, 500 కోట్ల మంది డాక్టర్స్ పెట్టుకున్నా, ప్రపంచంలో మెడిసిన్స్ పెట్టుకున్నా ఈ దేహము చనిపోక తప్పదు, మసి కాక తప్పదు. లేదా ఇలా 6 అడుగులు ఓతిలో పోస్తారు, అది పూదుగులో తింటాయి. చూస్తున్నారు కదా. ఎవరైనా శవాన్ని చూడలేదా? మీ బంధువుల్ని ఆ నగలు తీసుకుంటున్నారు, ఆస్తులు తీసుకుంటారు. మళ్ళా నిద్రపోయినప్పుడు ఏమైందా? చనిపోయేటప్పుడు ఎవరైనా తీసుకెళ్తున్నారా? ఓ నా కుటుంబ సభ్యులారా, బంధువులారా, అన్నదమ్ములారా, స్నేహితులారా చూడండి. ఓ శిష్యులారా చూడండి. వైరాగ్యం వైరాగ్యం అంటారు. ఈ కంటికి కనిపించే ప్రపంచం నాకు ఒక తెల్ల వెంట్రుక. లోపల గాఢ నిద్రలోనే మనసు ఆపితే ఈ ప్రపంచం అల్పము, ఇది జడ ప్రకృతి, లోపల నేను చైతన్యము. కాబట్టి